మూవీస్ వర్స్ట్ నుంచి బెస్ట్కి వెళ్దాం ఈసారి. ఫస్ట్గా వచ్చి మదరాసి అనే మూవీ. ఈ మూవీ గురించి చెప్పాలంటే అనిరుద్ధ్కి అయితే పైసలు ఇచ్చినట్లేదు అసలు. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ కొట్టాడని అసలు నమ్మకం. సరే ఈ సినిమా చూస్తా ఉన్నా అబ్బా ఇంక అయిపోతుందిరా సినిమా అనుకున్నా. చూస్తే అప్పటికి సగమే అయింది సినిమా. అది బాబోయే సినిమా కాదురా నాయన. మురుగుదాస్ ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయచ్చు ఇక్కడ నుంచి. అండ్ నెక్స్ట్ జూనియర్ అని ఒక సినిమా చూసారు. ఐ థింక్ ఈ సినిమాలో శ్రీల హీరోయిన్ అన్నారు కానీ హీరోయిన్ కాదు భయో. అమ్మాయి గెస్ట్ రోల్ చేసింది. అసలు సెకండ్ హాఫ్లో శ్రీల కనపడదు. అసలు ఒక చోట కనిపిస్తే అది కూడా హీరో ఊహించుకుంటాడు. మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు. సినిమా రొటీన్ స్టోరీ. ఓకే లాస్ట్ ప్రిఫరెన్స్గా పెట్టుకోవచ్చు మీరు. నెక్స్ట్ హౌస్ మేట్స్ అని ఒక తమిళ్ మూవీ చూసాయి. తమిళ్లోనే ఉంది. సూపర్ మూవీ ఇదైతే. ఇది స్టోరీ వచ్చి ఒక నానా సంకలనాకి ఒక ఇల్లు కొనుక్కోవాలి. ఆ ఇల్లు కొనుక్కుంటే అమ్మాయిని ఇస్తానంటే వాడు ఇల్లు కొనుక్కుంటాడు. ఆ ఇంట్లో కాపురం పెట్టాక కొన్ని వింతలు విడ్డూరాలు జరుగుతూ ఉంటాయి ఆ ఇంట్లో. ఇదేదైనా సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయా, లేకపోతే ఏదైనా వేరే డైరెక్షన్ నుంచి ఏదైనా శక్తులు వస్తున్నాయా, లేదా వేరే డైమెన్షన్లో ఉందా అనేది తెలియదు. మీ సినిమా చూస్తున్న అర్థం అవుద్ది. కానీ చాలా చాలా హిలేరియస్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ సినిమా అయితే. అండ్ నెక్స్ట్ లిటిల్ హార్ట్స్. ఈ సినిమా అబ్బాబాబా ఏమీ కామెడీ ఉందండి. ఇద్దరు చదురానుల మధ్య ఒక లవ్ స్టోరీ పెట్టి ఈ సినిమా గురించి ముఖ్యంగా చెప్పాల్సింది ఆ పాట గురించి. కాత్యాయని అనే పాట. అసలు ఆ పాటలో లిరిక్ వస్తుంది, ఒరే కాత్యాయని ఫోన్ చేయవే అంటే ఒరే అక్కిలి ఫోన్ లేదురా నాకు వైర్ చూపిస్తుంది. అసలు అదేం పాటరా బాబు అది. ఈ సినిమా సూపర్గా ఉంది. బ్రహ్మాండంగా చూసేయచ్చు. థ్యాంక్ యూ.